ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, కొంచెం ఎప్పటి నుంచి చదివితే లేకపోతే పాస్ అవ్వడం కష్టం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కావడం లేదే. ఓన్లీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. నేను ఈడుండగా నువ్వు చదువుకుంటావా? నిన్ను నేను ఎందుకుగా చదువుకొనిస్తా? ఏదో ఒక మంచి రీల్ వదులుతా చూడు. టైం తక్కువగా ఉంది, రోజుకి ఒక సబ్జెక్ట్ తప్పిన వారం రోజుల సబ్జెక్ట్ని తగ్గొట్టాలి, లేకపోతే కష్టం. ఈరోజు ఏ సబ్జెక్ట్ చదువుదాం? అన్నిటికంటే కష్టం మ్యాథ్స్ కాబట్టి ముందు మ్యాథ్స్ని స్టార్ట్ చేద్దాం. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఏదో మెసేజ్ వచ్చేట్టుంది. ఏదో ఇంపార్టెంట్ ఇదే ఉండదులే, తర్వాత చూడొచ్చు. మనం చదువుకుంటే టైం తక్కువగా ఉంది. ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అనుకుంటా. ఏముందిలే, తర్వాత చూడొచ్చు. సరే చూద్దాం ఏముంటుంది. ఒక 5 నిమిషాలు మళ్ళీ పెట్టేద్దాం. చిన్నగా నన్ను పట్టుకున్నావా? ఇంకా నీకు టైం తెలియకుండా ఒక్కడిపై ఒకటి రీల్ వదులుతూ నీ టైం అంతా రోజా వేస్తా చూడు. ఈ పెళ్ళి దగ్గరలో ఉందా? ఏందబ్బా, ఓపెన్ చేద్దాం. ప్రవాసి పెళ్ళి అంటే మన దానికి వచ్చాడు. ఇట్లాంటి షాపింగ్ న్యూస్లో ఒక 4 వదిలి వీడికి టైం తెలియకుండా ఈ రోజు నెట్ ఒక టైప్ చేయాలి. ఈయనగా చదువుకోనికూడదు. వదులుతా చూడు. అబ్బా, ఇలా ఫోన్ చూస్తుంటే కష్టం. ఖచ్చితంగా చదవాలి. ఈ ఫోన్ కొద్దిగా పక్కన పెట్టేద్దాం. సరే ఒక 5 నిమిషాలు వాడి తర్వాత చదువుకున్నాం. 4 అయింది, 4 5 దాకా ఫోన్ వాడి తర్వాత మళ్ళీ ఒక 7 దాకా చదివేద్దాం. కలరా దానికి. నా దగ్గర టిక్టాక్, ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్, యూట్యూబ్, ట్విట్టర్, స్కైప్, గేమ్స్ వంట చాలా ఐదు ఉన్నాయి. ఒక్కొక్కటి వదులుతా. నీకు టైమే తెలియకుండా చేస్తా చూడు. ఏంటి అప్పుడే 9 అయిపోయిందా? ఇంక ఈరోజు ఏం చదివాలి? రేపు చదువుకుందాం ఇన్స్టాగ్రామ్ వాడుకుని. రేపు మొన్నాడు కాదు, నువ్వు చదువులో ఫెయిల్ అయిపోయి నీ జీవితం నాశనం అయిపోయి నువ్వు బజార్ని పడిందాక నిన్ను వదిలేదే లే. ఫోన్ అంటే ఏంటో చూపిస్తా. ఇంక ఈరోజు ఏం చదివాలి? రేపు చదువుకుందాం.